రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామోజీరావు అదర్భుత ఫిలిం సిటీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ రాష్ట్రానికి గర్వకారణమని, రామోజీ ఫిలిం సిటీ దేశంలోని యూనిక్ స్టూడియో అని సీఎం తెలిపారు. రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగమేనన్నారు. మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి మూడవ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైజింగ్ 2047 అవర్ విజన్ డాక్యుమెంట్ ఈజ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ విజన్ డాక్యుమెంట్. వీ హ్యావ్ వన్ చాప్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హాలీవుడ్. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. భవిష్యత్ ప్రణాళికలో 2035కి తెలంగాణ రాష్ట్రం $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం. మా ఆలోచనలు, మా విధానం తప్పకుండా టాలీవుడ్